నిన్ను ఒక్కసారి చూడాలయ్యా బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా నేను అయ్యా నీ ఒక్కసారి పిలవాలయ్యా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అందరూ ఒక్కసారి రెండు చేతులు కొంచెం చేతులు పై అందరూ నిన్ను చూపి మా నాన్న నీ నామమునే తాడు నిన్ను చూసి మా నాన్న నీ నామము నేర్పాడు నీ సేవకు మా అమ్మ నాకు జన్మనిచ్చింది ఈ సేవకు మా అమ్మ నాకు జన్మనిచ్చింది నిన్ను చూపి మా నాన్న నీ నామమునే తాడు నిన్ను చూసి మా నాన్న నీ నామము నేర్పాడు నీ సేవకు మా అమ్మ నాకు జన్మనిచ్చింది ఈ సేవకు మా అమ్మ నాకు జన్మనిచ్చింది కలలన్నీ తీర్చేవని కథలెన్నో చెప్పింది కథలన్నీ తీర్చేవని కథలెన్నో చెప్పింది కలలన్నీ తీర్చేవని కథలెన్నో చెప్పింది కథలన్నీ తీర్చేవని కథలెన్నో చెప్పింది కన్నీటిని తుడిచేవని కనుచూపులిచ్చింది మానవరచని వింటర మరువైతే ఎంతర నాకు విరచి శరీరులో శిలవైతే తప్పుగా అమ్మ పరచి వింటర మరువైతే ఎంతర నాకు విరచి శరీరులో శిలవైతే తప్పుగా బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా
నన్ను తొలగించు బంధువు నీవన్నారు నాకు వచ్చి నీవిక్కడ మరుగైతేయటరా నన్ను మరచి శిలువలో శిలవైతే తక్కువ నాకు వచ్చి నీవిక్కడ మరుగైతేయటరా నన్ను మరచి శిలువలో శిలవైతే తక్కువ నిన్ను ఒక్కసారి చూడాలయ్యా గుండె చాటు మాట నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా నిన్ను అయ్యా ఒక్కసారి పిలవాలయ్యా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా గుండె చాటు మాట నీకు చెప్పాలయ్యా గుండె చాటు మాట నీకు చెప్పాలయ్యా గుండె చాటు మాట నీకు చెప్పాలయ్యా గుండె చాటు మాట నీకు చెప్పాలయ్యా. జై బలో సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి. చక్కగా మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఏమనుకుంటాం? ఈరోజు చింతపల్లి వస్తున్నాం, బాబా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా, మా గుండె చాటు బాధ, మా కష్టాలు, మా కోరికలన్నీ నీకు చెప్పుకోవాలయ్యా అనే భావనతోటే ఇక్కడికి వస్తాం. అటువంటిది ఇక్కడికి వచ్చి ఆయన ఎదురుగా కూర్చొని మన కష్టాలు బాధలు ఒక సంగీతంలో చెప్పుకునే భాగ్యాన్ని ఇచ్చిన సాయినాథుడికి మళ్ళీ ఒక్కసారి ఇక్కడగా రెండు నిమిషాలు ఇంకా. పాండురంగ విఠలుండి టెంపుల్ ఎక్కడ? మెయిన్ టెంపుల్ వెరీ గుడ్. అటువంటి పాండురంగ విఠలుని రోజు ఒక 2 నిమిషాలు 4 నిమిషాలు చప్పట్లతో స్మరించుకుంటే మన గుండె జబ్బులు కానీ ఇంకా ఏ జబ్బులున్నా కానీ వెళ్ళిపోతాయట. ఎలాగో యూట్యూబ్లో ఫోన్లు అందరికి స్మార్ట్ ఫోన్స్ యూట్యూబ్లో వస్తుంటాయి. ఒక స్పీడ్ భజన్ పెట్టుకొని ప్రతిరోజు ఒక 4-5 నిమిషాలు ప్రయత్నం చేయండి. మన ఆరోగ్యం కంటే ముఖ్యం కావాలి, ముఖ్యం మన ఆరోగ్యం కంటే ముఖ్యం ఏముంది? అటువంటిది మన యూట్యూబ్లలో అందరు వింటుంటారు. ఒక్క 2 నిమిషాలు మనం ఇంటి దగ్గర చేసేదానికంటే ముందు ఇక్కడ ఈరోజు ఇప్పుడు ఒక 2 మినిట్స్ చేద్దాం. ఎలా అంటే మన చేతులన్నీ కూడా ఇక్కడ సాయినాథుడి కాదు, షిరిడి దగ్గరలో ఉన్న పాండురంగనికి, షిరిడి సాయినాథుడికి చప్పట్లు వినిపించాలి. అలా చెయ్యాలి. ఒక్కసారి అందరూ 2 చేతులు పైకెత్తండి. 2 మినిట్స్. సిగ్గుపడకండి, పక్క వాళ్ళు చేస్తురా చేస్తలేరా, మనది మనకే. పక్క వాళ్ళు బాగుండాలని మనం కోరుకున్నది ఎప్పుడయ్యా అంటే కోవిడ్ వచ్చినప్పుడు మాత్రమే కోరుకున్నాం. ఎందుకంటే వారికి కోవిడ్ వస్తే మనకు వస్తున్నాయి కాబట్టి 2 చేతులు, జస్ట్ 2 మినిట్స్. అయ్యా ఫుల్ Hello.
పాండురంగ విఠలునికి. ఒక్కసారి ఆ విఠలుని కూడా బిగ్గరగా చెప్పండి, కృతజ్ఞత చెప్పండి. రేపటి నుంచి అమ్మలు చాలా మంది ఉన్నారు. అమ్మలు వంట చేసుకుంటూ కూడా ఇలా తిరుగుతూ పాడుకోండి. ఇంట్లో ఉండాలి, పరిచయం కావాలి. అరే ఏంటి ఇవాళ కొత్తగా చేస్తున్నారు డ్యాన్స్ అన్నట్టుగా. ఎందుకంటే మనకు జబ్బు వచ్చినంత వరకు మన దగ్గర జబ్బులు ఉన్న సంగతి ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఎంత ఆనందంగా ఉన్నా మన ఆరోగ్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇలా రోజు ఒక 5 minutes చేసే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఈ రోజు చక్కటి పాండురంగడి విఠలు భజన చేయించిన సాయినాథుడికి మళ్ళీ ఒక్కసారి అలాగే జోలె పూజ చాలా మంది అమ్మలు చేసుకొచ్చారు. చక్కగా ఇక్కడ జోలె తీసుకెళ్ళి 40 రోజులు పూజ చేయించి ఇంట్లో ప్రేమపూర్వకంగా సాయిని సేవించి వారి కోరికలన్నీ కూడా ఆ జోలె పూజ ముందు సమర్పించి ఈరోజు తీసుకొచ్చిన అమ్మలందరూ కూడా చక్కగా తీసుకెళ్ళి మళ్ళీ సాయినాథునికి సమర్పించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతగా జోలె తెచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి సాయినాథుడికి ప్రార్థించుకున్నామా. ఆయన వరమైంది చింతపల్లి సాయి సన్నిధిలో. ప్రపంచంలో ఏ సాయినాథుని ఆలయంలో లేని పూజ ఇక్కడ సంకల్పం చేయించి భక్తుల వరాల పాలిట, కోరికలు తీర్చే పాలిట జోలె సంకల్ప జోలె పూజ భగవంతుడు మనకు ప్రసాదంగా ఇచ్చాడు. ఇప్పటి వరకు సుమారు 50,000 మంది భక్తుల ఇళ్లలో 40 రోజుల పూజ చేయించాడు. భక్తులు తెచ్చే బియ్యాన్ని ఇక్కడ నిత్య అన్నదానంలో భక్తులకే మళ్ళీ వండి పెట్టిస్తున్నాడు. అది మామూలు విషయం కాదు. అలాగే మీరు ముందుగా ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాతను దర్శించుకునే ఇక్కడికి వచ్చారు. ఈ ప్రపంచం ఇంకా 4 రోజుల పాటు ఎటువంటి మాయ రోగాలు రాకుండా సుభిక్షంగా ఉండాలి. రేపు మన పిల్లలు తరాలు సుభిక్షంగా ఉండాలి అంటే ఈ భూమి మీద భూమి బతకాలి. ఇప్పుడు వేలాదిగా పశువులు రోజు గోవధశాలకు వెళ్ళి రక్తము ఏరులు పారై మాంసం ముద్దలు విదేశాలకు వెళ్తున్నాయి. భూమాత మొత్తం కలుషితమైపోయింది. ఆ కలుషితమైన భూమిని కాపాడేది ఒక్కడే ఏంటయ్యా? గోమాత. అటువంటి గోమాతను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి ఒక్క గోవు కూడా కోతకు వెళ్లకుండా రాని రోజు రావాలని ఆ సాయినాథుని ఒక్కసారి వేడుకున్నారు. ఎందుకంటే అది ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి, భూమి బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. అటువంటి శక్తివంతమైన ముక్కోటి దేవతల స్వరూపమే గోమాత. అటువంటిది మన సాయి సన్నిధిలో ఒక్క గోమాతతో స్టార్ట్ అయిన గోశాల ఈ 17 సంవత్సరాలలో 380 గోవులతో వర్ధిల్లుతుంది. మీరందరూ కూడా భోజనం చేసిన తర్వాత వెనక్కి వెళ్ళండి. చాలా చక్కగా నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇంకా 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 జరుగుతున్నాయి. అలాగే మీరు ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మీ ఇంటి దగ్గరలో ఎక్కడ గోశాల ఉన్నా గోవును కాపాడే ప్రయత్నంలో నెలకు 100, 200, 500 చింతపల్లిలోనే కాదు, ఈ ప్రపంచంలో చాలా మంది గో సంరక్షణలు ఉన్నారు. మీ ఇంటి పక్కన గోశాల ఉందనుకోండి, అక్కడే చేసేది. నెలలో ఒక్కసారి మనకు ఏదో కొంచెం ఉపవాసం ఉండైనా, ఇంట్లో ఒక్కరోజు తినకుండా ఉండైనా గోవు కోసం ఆ 200, 300, 400 చక్కగా గోశాలకు ఇస్తారని, గో రక్షణలో పాల్గొంటారని నేను మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. గోవు డబ్బులు ఇయ్యి అనగానే చప్పటి తక్కువయ్యాయి కదా. మీరు ఇస్తారా ఇయ్యరా నేను చూడండి. భగవంతుడు అయితే చూస్తాడు ఎవరేం చేస్తున్నారు, ఏంటి, ఏం కదా. మనల జీవితాలలో వెలిగి నింపే భగవంతుడు మనం ఏం చేస్తున్నారని కూడా చూస్తాడు. ఇప్పుడు
ఇక్కడి ఆలయం ఇంత వెలుగు వెలుగుతుంది అంటే మీలాంటి భక్తులు ఇక్కడ ఇస్తేనే ఇంతటి వెలుగు. ఆ వెలుగులో ఉన్న భగవంతుడు మనందరి జీవితాలలో వెలుగు నింపుతాడు. భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం అటువంటిది. కాబట్టి చక్కగా గోమాతను రక్షించే ప్రయత్నం చేయండి, చాలా అవసరం. అలాగే ఇప్పుడు చక్కగా జోలె పూజ, అమ్మలందరూ కూడా జోలె పూజ ఉన్న వాళ్ళు లేవాలి. వాళ్ళ అనంతరం వాళ్ళు దర్శించుకుంటే మీ దగ్గరికి జోలెలు వస్తాయి. అవకాశం ఉన్న వాళ్ళు జోలె పూజ చేయాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇక్కడ బలవంతం అంటూ లేదు. భగవంతుడు ఏది ప్రసాదం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం 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 సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం 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 సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం 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 సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి సైనం ఈ దీక్ష జ్యోతి ఎవరైతే తీసుకొచ్చారో మీరు దర్శనం చేసి అందరూ కూడా తర్వాత అయ్యగారు ఆర్తించినప్పుడు తీసుకోండి అందరూ కూడా.
श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की సాయిరామ్ దీక్ష గారు తీసుకొచ్చిన వాళ్ళు చిన్న మనవి మీరు దర్శనం చేసి అయ్యగారు ఇస్తారు కావాల్సిన తీసుకోండి మీరు చేతులైతే అయ్యగారు ఇస్తారు కావాల్సిన తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ గోత్రం రాయించండి గుమ్మం దగ్గర కానీ అక్కడ కానీ కౌంటర్ దగ్గర కానీ రాసుకుంటారు మీ గోత్రం రాయించుకోండి కొత్తగా తీసుకునే వాళ్ళు అయ్యగారు ఇచ్చినప్పుడు తీసుకోండి మీరు బియ్యం అందరూ పోసి దక్షిణ కూడా మీరే లెక్క పెట్టేసి వచ్చి మాకు ఇబ్బంది కాబట్టి దర్శనమయ్యాక బియ్యం అందరూ పోసేయండి దక్షిణ కూడా అక్కడ కౌంటర్ దగ్గర చెప్పండి విడిగానే వేశారు కదా ఒకరు కలిపేసి అక్కడ వేసిస్తారు అందరూ పోసి మీరే వేసి అక్కడ పెట్టండి అక్కడ కౌంటర్ దగ్గర చెప్పండి బియ్యం దర్శనం సైనా వీళ్ళంతా దర్శనమైన తర్వాత మీకు మొదటి వరుస రెండవ వరుస రక్షా కంకణాలు పెట్టుకుంటూ దర్శనానికి పంపిస్తారు అదేవిధంగా దర్శనం చేసుకున్న అందరికీ కింద బాబా ప్రసాదాల భోజనం ఉంటుంది అందరూ ఆ ప్రసాదాలు కూర్చోండి అందరికీ రక్షా కంకణాలు కట్టి పంపిస్తారు వరుసక్రమంలో దయచేసి సహకరించండి చేశారు మీరు కొత్తగా తీసుకునే వాళ్ళకి అయ్యగారు ఇస్తారు కావలసిన వాళ్ళు తీసుకోండి మీరు చేతులెత్తి అవసరమైన చేతులెత్తండి అయ్యగారు తీసుకొచ్చి ఇస్తారు మీకు తీసుకున్న వాళ్ళు వెళ్ళేటప్పుడు గోత్రం మాత్రం రాయించుకుంటారు అక్కడ గుమ్మం దగ్గర కానీ అక్కడ కౌంటర్ దగ్గర కానీ రాస్తారు
భాగ్యాన్ని ఇచ్చిన సాయినాథ్ మళ్ళీ ఒక్కసారి ఎందుకంటే ఇది ఒక పరమ పవిత్రమైన ప్లేస్, ఒక శక్తివంతమైన ప్లేస్. ఇక్కడ మనం ఎంతసేపు కూర్చుంటే అంత శక్తిని మన శరీరంలోకి ప్రవహింపజేస్తాడు ఆ భగవంతుడు. అటువంటిది ఇంతసేపు కూర్చున్నామనేది కాదు, ఇంతసేపు నేను ఎందుకు కూర్చునే భాగ్యాన్ని మాగిచ్చావయ్యా సాయినాథ అనే భావంతో కూర్చునే ప్రయత్నం చేయండి. చక్కగా 2 గంటల నుంచి 2.5 గంటల నుంచి ఒక సాయినాథుడి సినిమా చూసినామని ఒకసారి చెప్పండి ఉండండి. जय विष्णु समर्थ सद्गुरु साईनाथ भगवान की. ఎవరైనా సాయి సన్నిధికి అన్నదానంలో కానీ ఇంకా భూసమున్నాయి 9912125949 ఇది టెంపుల్ గూగుల్ పే నెంబర్. మీరు ఏదైనా పూజ రాయదలుచుకుంటే 500, 1000, 100, 200 ఏ నెట్ అని ఇక్కడ సమర్పించుకోవచ్చు. ఇప్పుడు కాబట్టి 6 నెలలకు, 7 నెలలకు, 2 నెలలకు మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక్కసారి ఫోన్ మన దగ్గర ఉంటే, నెంబర్ ఉంటే బాబా ఎప్పుడు చేయిస్తాడో ఆయనకే తెలుసు. బాబు చక్కగా సంకీర్తన అవుతూనే ఉంటుంది. పెద్ద మనిషి నువ్వు వెళ్దావా అమ్మా? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో చంటి పిల్ల తల్లులు ఎవరైనా ఉన్నారా? చేతెత్తండి. చిన్న పిల్లలు 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు చేయొద్దనమ్మా. 4 నెలల పిల్లలు ఉంటే చక్కలేసుకుని రాకండి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఉన్న తల్లులు రండి. ఇరా తల్లి నువ్వురా, ఆమె ప్లేస్ చేయండి. ఆ చిన్నపిల్ల తల్లికి ప్లేస్ చేయండి అమ్మా. రాదు మీరు రండి సార్. ఆయన ఎప్పుడాను మీ ఏమంటున్నారు? ఓ అమ్మా లేదు, ఎందుకు లేచారు? ఎందుకు లేచారు? కంకణ ఉన్న వాళ్ళైనా కూర్చోవాలి. ఇక్కడ వరుస క్రమంలో రావాలి. ప్లీజ్ కూర్చో తల్లి. మేము అయ్యగారు వచ్చేప్పుడు లేవండి. కూర్చోవాలమ్మా, ఎవరు లేవద్దు. అందరు కూర్చోవాలి. దయచేసి కూర్చోండి ప్లీజ్. తల్లి కూర్చోండి ప్లీజ్. అమ్మా అమ్మా ఎక్కడ లేని పని పూలతో పెట్టారు.